తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గతం కంటే మెరుగుపడ్డాం. ప్రజల నుండి కూటమి ప్రభుత్వానికి ఆదరణ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. బాధ్యతగా ఉండి నేర్చుకోవాల్సిన కొత్త ఎమ్మెల్యేలే గాడి తప్పితే ఎలా అంటూ క్లాస్ పీకారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు చేసిన కీలక వ్యాఖ్యలివి. ఇప్పటి వరకు 35 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి నిర్వహించామన్నారు సీఎం. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలను సరి చేసుకోమని చెప్తా, అయినా మారకపోతే రెండోసారి పిలిచి చెప్తా, అప్పటికీ మారకపోతే ఇక చెప్పడం ఉండదు, ఇక తానే తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటానన్నారు చంద్రబాబు. సమన్వయకర్తలు, ఇన్ఛార్జ్ మంత్రులు ఈ విషయాన్ని ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పండి అన్నారు సీఎం. కూటమి బాగుంటేనే ప్రజలు బాగుంటారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులే తప్పులు చేసుకుంటూ వెళ్లడం ఎంత మాత్రం సరికాదన్నారు. సీనియర్లు బాధ్యతగా ఉంటే తొలిసారి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మరింత బాధ్యతగా ఉండాల్సింది పోయి కొందరు గాడి తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. ఎన్నికల నాటి కంటే కూటమి పట్ల ప్రజల్లో సానుకూలత పెరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు ఎమ్మెల్యేల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోనని హెచ్చరించారు. సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సెప్టెంబర్ 6న అనంతపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించామని నేతలతో చెప్పారు సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది. అయినా అన్ని ఎదుర్కొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం. అభివృద్ధి ఆగకుండా చూస్తున్నామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 సూపర్ హిట్ చేశామన్నారు సీఎం చంద్రబాబు. పథకాలు సకాలంలో అమలు చేయడం ద్వారా ప్రజల నుండి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రతి వర్గానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చాం. ఏడాది కాలంలోనే ఇన్ని పనులు చేయడం గొప్ప ముందడుగని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.